నేను ధైర్యంగా బాలకృష్ణ గారిని కలిసినప్పుడు, "నువ్వు ఎలా వచ్చావు బాబీ" అంటే, "నేను చిరంజీవి గారి అభిమానిని సార్" అని చెప్పినప్పుడు, ఆయన ఎంత ఆప్యాయంగా నన్ను ఎంకరేజ్ చేశారంటే, వేరే ఏ హీరో దగ్గర ఇలా జరిగిద్దో నాకు తెలీదు. ఇవాల్టి దాకా అదే గౌరవం ఇస్తారు ఆయన. అబద్ధాలకి స్పేస్ కోరుకోడు ఆయన. ఫిల్టర్స్ లేకుండా ఉంటారు. సో, డే 1 ఆయన కలిసినప్పుడు, "నేను చిరంజీవి గారి అభిమాని బాబు. చిరంజీవి గారి మీద ఎంతో గౌరవంతో సినిమాలో ఏదైనా సాధించాలని వచ్చానని నిజంగా ఆయనకి చెప్పినప్పుడు, నా వెన్ను తట్టి, నా షోల్డర్ తట్టి, గాడ్ బ్లెస్ యూ నాన్న అన్నారు. ఆయనకి చాలామంది అనుకుంటుంటారు, బాలకృష్ణ గారికి కోపం, బాలకృష్ణ గారికని. నేను రన్నింగ్‌లో ఉన్నప్పుడు సడన్‌గా ఫస్ట్ షెడ్యూల్ జరిగిన తర్వాత మోహన్ కృష్ణ గారు అనే మా రైటర్‌తో నేను బాబాయ్ అంటుంటే ఆయనకు ఒక మాట చెప్పా. బాబాయ్, మా నాన్నగారు కాలం చేయకముందే నేను బాలకృష్ణ గారితో చేసుంటే మా నాన్న ఇంకా బాగా అర్థమై ఉండేవాడు అని. సేమ్ మా నాన్నకు కూడా ఫిల్టర్స్ ఉండవు. నచ్చితే ఆప్యాయంగా ఒక గోరుముద్ద కలిపి నోట్లో పెడతారు. నచ్చకపోతే బయటికి పోరా అంటారు. సో, నేను చూసినప్పుడు దగ్గర నుంచి బాలయ్య బాబు గారితో ముందు నేను ఎందుకు పని చేయలేకపోయానా? మా నాన్నగారికి కోపం ఎక్కువ అని నేను అనుకుంటూ ఉండేవాడినే. కాదు కదా! క్యారెక్టర్ కదా అని నాకు అర్థం అవ్వడానికి టైం పట్టింది. బాబు, థ్యాంక్ యూ సో మచ్. మీ హానెస్టీ, మీ డెడికేషన్, పని చేస్తే తప్ప దూరం నుంచి వాళ్ళకి 100% అర్థం కాదు. నాలాగా ఎక్కడి నుంచో వచ్చి ముందు మీ మీ గురించి మొత్తం తెలీదు బాబు నాకు. ఒక గొప్ప రామారావు గారి కొడుకని తెలుసు. కొన్ని వేల కోట్ల మంది అభిమానులకి దేవుడని తెలుసు. మాటిస్తే నిలబడతారని తెలుసు. దేనికైనా దూసుకొని వెళ్తారని తెలుసు. కానీ వీటన్నిటిని దాటి ఆయన మనసు దగ్గర నుంచి నేను చూశాను. కాబట్టే ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనసు పెట్టి నేను నా టీం ఇవాల్టిన 'డాకు మహారాజ్' అనే ఒక గొప్ప సినిమా. అంటే